మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి వారి అవసరతలు అక్కరలు తీర్చండి. అయ్యా, రావాల్సిన ప్రతి బిడ్డను మీ చిత్తమైతే మీ ప్రణాళికలో ఉంటే మీ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించండి. ఇదిగోనైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఎన్నో అమూల్యమైన సత్యాలను మేము ధ్యానించనై ఉండగా మాకు ఏకాగ్రతను దయచేయండి. నా తండ్రి, నేర్చుకోవలసిన పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. వినిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయమని, ఈ కూడిక యావత్తు ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావం కలుగు చేసుకున్నామని, బలహీనరాలనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ బోరగా వాడుకొని మీరే మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో అందరము విశ్వాసం వలన దేవునికి కుమారులమై ఉన్నాము అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే దేవుడు మనకి తండ్రి, ఆత్మీయంగా ఆయన మనకు తండ్రి, మన ఆత్మలను పెట్టిన తండ్రి అని నేర్చుకుంటూ, లోకంలో 2 రకాల తండ్రులు ఉన్నారు. ఒకటి శరీరానుసారమైన తండ్రి, 2 ఆత్మీయ తండ్రి లేక మన దేవుడు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. శరీరానుసారమైన తండ్రి అనేటువంటి అంశంలో మనం కొంతమంది తండ్రులను గడిచినటువంటి సెషన్లో చూసి ఉన్నాం. అయితే ఈ దినాన మరొక 2-3 తండ్రుల గురించి మనం ఆలోచించేద్దాం. తండ్రి అనగానే గడిచిన సెషన్లో మనం మాట్లాడుకున్నట్లుగా తండ్రి అనే పదం వినగానే మన తండ్రి మనకు జ్ఞాపకం రావాలి, మన తండ్రి మన హృదయంలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మనము తండ్రి స్థానంలో, ఇక్కడ తండ్రులు ఎవరు లేరు, ఓన్లీ తల్లులే అని కనుక మనం భావిస్తే, మనమైన తల్లులమైన మనము బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది అని కూడా మన హృదయంలో మనము నెమరు వేసుకుంటూ ఒకసారి ఈ పాఠంలో మనల్ని మనం సరిచూసుకుంటూ, పాఠముతో వాక్యంతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ వాక్యాన్ని ఆలకించాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అయితే ఈ దినాన మనం మాట్లాడుకోవు తండ్రులు చాలా సుపరిచితమైనటువంటి తండ్రులు బైబిల్లో ఉన్నటువంటి వారు. అయితే వారిలో చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా భయంకరమైన బలహీనతలు కూడా ఉన్నాయి. అద్భుతమైన స్థితిగతులు కలిగిన వారు కానీ వారిలో చాలా వేదనకరమైనటువంటి బలహీనతలు కూడా ఉన్నాయి. అలాంటి తల్లిదండ్రులను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక 2 బలహీనులైన 2 తండ్రులను జ్ఞాపకం చేసుకుందాం. అలాగే బలమైన ఒక తండ్రిని, ఆత్మీయంగా మనకి ఎంతో మాదిరికరంగా ఉండబోయే మరొక తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈనాటి పాఠాన్ని వీలైనంత త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని అంటున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. వాక్య భాగంలోనికి వెళ్దాము వీళ్ళగా. మొదటిగా ఒక తండ్రిని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక తండ్రి మనకు కనబడతాడు. చెప్పేసేయండి ఎవరు? న్యాయాధిపతులు 14లో ఏ తండ్రి మనకు కనబడతాడు? యోఫ్తా 14వ అధ్యాయంలో ఉన్నాడా? మానోహ కదా. 14వ అధ్యాయంలో మానోహ కనబడతాడు. మానోహ చాలా గొప్ప తండ్రి. ఆయన గురించి ఆలోచన చేస్తే, మొదట తన భార్యను యెహోవా దూత దర్శించిన తర్వాత తన భార్య ఏ మాటలైతే భర్తతో చెప్తూ వస్తుందో అవన్నీ ఆలకించాడు, అవన్నీ నమ్మాడు. వాటి ప్రకారం బ్రతుకుతూ అన్నిట్లో కూడా కరెక్ట్గా ఉన్నాడు. ఆయన అన్నిట్లో కూడా కరెక్ట్గా ఉన్నాడు. ఆలోచన చేస్తే అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో చాలా ఒక విలక్షణమైనటువంటి సిచ్యుయేషన్స్ మనకి కనబడుతుంటాయి. అందరూ ఓపెన్ చేద్దాం, బైబిల్ ఓపెన్ చేసి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదువుతాను చూడండి.
క్షమించండి, 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదివితే అక్కడ సిచ్యుయేషన్ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడిన స్థితిలో వీరున్నారు ఇశ్రాయేలీలు. అయినా దేవుని కృప చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. కోపం వచ్చి తన జనులను శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ దేవుడు మరలా తన జనులకు కలిగినటువంటి అక్కరలను ఎరిగిన వాడై, అవసరతను ఎరిగిన వాడై యెహోవా దూతను పంపించి వారితో మాట్లాడించే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమమూర్తి అయిన తండ్రి మన దేవునిలో మనకి కనబడుతున్నాడో ఆలోచించేయండి ప్రియులారా. ఒక్కొక్కసారి బిడ్డలు చేసిన మిస్టేక్స్ వలన తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడడం మానేస్తారు, కొంతసేపటి వరకు మాత్రమే. మానేసినా కూడా ఆ బిడ్డ మీద ప్రేమను వదులుకోలేక, మాట్లాడకుండా ఉండలేక, డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడలేకపోయినా వాడు అన్నం తిన్నాడో లేడో కనుక్కో, వాడు తింటాడా లేదా కనుక్కో, వాడికి ఇంకేమన్నా అవసరమేమో కనుక్కో అని మరొక మధ్యవర్తి చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఎంత ప్రేమ కదా. మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, మన బిడ్డ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు మనం కూడా అలా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పాస్టర్ గారికి కోపం వచ్చింది అనుకోండి, బాబు మీద కానీ పాప మీద కానీ, బయట నుండి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం తింటారో కనుక్కో, వాళ్ళకి ఏమైనా కావాలేమో కనుక్కో, బుక్స్ కానీ ఏమైనా స్టేషనరీలో ఏమైనా కావాలా కనుక్కొని నాకు చెప్పు అని అంటుంటారు. వాళ్ళ మీద కోపం ఉన్నా వాళ్ళ అవసరతలను తీర్చాలి అనేటువంటి తండ్రి ప్రేమ అది. మన దేవుడు కూడా ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మీద కోపించి ఉన్నాడు, ఫిలిష్తీయుల చేతికి అప్పగించి ఉన్నాడు. అయినా ఆ ఇశ్రాయేలీయుల్లోని ఒక జంటకు ఉన్నటువంటి అవసరతను గుర్తిరిగిన దేవుడుగా మన దేవుడు కనబడుతున్నాడు. వారే మానోహ దంపతులు. అయితే మానోహ భార్యకు మొదట దైవజనుని రూపంలో వచ్చి మాట్లాడడం, దర్శించడం జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత కూడా మానోహ భార్య ఈ విధంగా ఒక దైవజనుడు వచ్చాడు, మనకి బిడ్డ పుడతాడని చెప్పాడు, ఈ విధంగా నడుచుకోమని చెప్పాడు అని అన్ని తనకి చెప్పడం కూడా జరుగుతుంది. చూడండి, మానోహ దంపతులకు మాత్రమే దేవుడు ఇక్కడ తన యొక్క అపియరెన్స్ లేకపోతే తన యొక్క కాంటాక్ట్ ఇవ్వగలుగుతున్నాడు అంటే చాలా గొప్పవాళ్ళనే అర్థం. సంసోను బైబిల్లో ఒక శూరుడు కదా. సంసోను బైబిల్లో ఒక మంచి న్యాయాధిపతి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, చాలా బలమైన వాడు, సూర్యుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగిన ఈ సంసోను మహావీరుడు, సూర్యుడుగా మనకి కనబడతాడు. అంత గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన వారు అని అంటే వారు కూడా బహుశా ఖచ్చితంగా దేవుని దృష్టిలో గొప్పవాడే. కానీ ఆయనలో ఒక బలహీనత ఉంది. ఆయనలో మాత్రమే కాదు, ఆయన భార్యలో కూడా ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. చదివితే మనకి ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 4వ వచనం, అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేటుకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండి. ఫిలిష్తీయులకు ఏమైనా చేయడానికి యెహోవా చేత రేపబడ్డాడు సంసోను. రేపబడుట అంటే ప్రేరేపించబడుట, ఇన్స్పైర్ చేయబడుట, మోటివేట్ చేయబడుట, వాడుకొనబడుట. తన బిడ్డని దేవుడే ఈ విధంగా వాడుకుంటున్నాడు, తన బిడ్డని దేవుడే ప్రేరేపిస్తున్నాడు, దేవుడే రేపుతున్నాడు అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ప్రియమైన స్నేహితులారా, తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలను దేవుడు ఏ విషయాల్లో ప్రేరేపిస్తున్నాడు? అసలు మన బిడ్డలు దేవుని చేత ప్రేరేపించబడేవారిగా ఉన్నారా?
పక్కింటి వాళ్ళ చేతో, రిలేటివ్స్ చేతో, బంధువులు స్నేహితుల చేతో, ఇరుగు పొరుగు వారి చేతో, చెడు స్నేహితుల చేతను రేపబడేవారుగా, ప్రేరేపించబడేవారుగా ఉన్నారా? ఆలోచించాలి ఈ రాత్రి కాలంలో. తల్లిదండ్రులైన వారికి ఉండాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ఈరోజు మన పాఠంలోని మొదటి పాయింట్ ఏంటంటే, మన బిడ్డలు దేని చేత ప్రేరేపితులవుతున్నారో తెలుసుకోవడం ఇంపార్టెంట్. దేవుని బిడ్డలంగా, విశ్వాసుల కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనము, మన బిడ్డలు దేని చేత ప్రేరేపించబడుతున్నారు అని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. తెలియబడలేదు, తెలుసుకొనలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎస్పెషల్లీ సంసోను జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు కొన్ని పదాలు నన్నెంతగానో ఆకర్షించుకున్నాయి. ఆ పదాలలో తెలుపబడలేదు, తెలిసి ఉండలేదు, తెలుపలేదు, తెలుపుమని అడిగను అనే మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసినాయి. నాతో దేవుడు ఏం మాట్లాడాడో, ఈ యొక్క జీవిత చరిత్రను చదివేటప్పుడు దేవుడు నాకేం నేర్పించాడో అదే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా రుచికరమైన మాటలు ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథంలోని 13వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. ఒకసారి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో, అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. తన బిడ్డ పుడతాడని చెప్తున్నావు కదయ్యా నువ్వు. పుట్టినప్పుడు, పెరిగి పెద్దవాడేటప్పుడు ఎలాంటి వాడవుతాడో, ఆ బిడ్డ పట్ల మేమెలా నడుచుకోవాలో, పెరుగుతూ ఉండగా ఆ బిడ్డ ఎలా నడుచుకోవాలో, మేమేం చేయాలో, వాట్ వీ హ్యావ్ టు డూ మాకు తెలియచే. ప్లీజ్ టీచర్స్, ప్లీజ్ ఎడ్యుకేటర్స్, మాకు నేర్పించు అని ఆ యెహోవాను ఇంకా చెప్పాలి అంటే దైవజనుని వేడుకుంటున్నట్లుగా, మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మాకు తెలుపుము అన్నాడు. నేర్పుమయా ప్రభు, నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా. నేర్పించమని మనం అడిగేవారిగా ఉండాలి. మన దైవజనులను కొన్ని విషయాలు మాకు నేర్పించండి అని అడిగేవారంగా ఉండాలి. పౌలు గారి ప్రయాణాలు మాట్లాడుకునేటప్పుడు మనం ఆలోచన చేశాం కదా. ప్రయాణాలలో అనేక మార్లు ఒక ప్లేస్కి వెళ్ళి పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు, ఇలాంటి విషయాలు ఇంకా మాకు వచ్చే విశ్రాంతి దినాన కూడా ఇలాంటివి అనేక మరలా మాకు నేర్పించు, మరలా వచ్చి మాకు టీచ్ చేయి, మాకు బోధించు అని పౌలును వాళ్ళు బ్రతిమాలుకున్నట్లుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో అనేక మార్లు చూస్తాం. మనం అలా ఉన్నామా? ఎవరైనా దైవజనులు వాక్యం చెప్తుంటే ఇంకా చాలేనండి, ఇంకా ఆపేస్తే బాగుండు దేవుడా, గంటల తరబడి మాట్లాడుతున్నారు, అబ్బా ఎంతసేపు మాట్లాడితే వినాలంటే వినేవాళ్ళకు కూడా విసుకొస్తుంది కదా అని అనుకుంటాం. నేర్చుకోవడానికి ఆసక్తి చూపే వారంగా ఉండాలి. కొంచెంసేపు ఉండి కొంచెంసేపు వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. దేవుడు మన మనోనేత్రాలను తెరుస్తూ ఉండగా, మన ఆత్మలతో మాట్లాడుతూ ఉండగా, బోధిస్తూ ఉండగా, మన హృదయాలను కదిలిస్తూ ఉండగా మధ్యలో మనం వెళ్ళకూడదు, దేవుణ్ణి అగౌరవపరిచినట్లు ప్రియులారా. అయితే పౌలు గారిని వేడుకోవడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కూడా అసలు వారు ఎంతసేపటి నుండి వింటున్నారో సమయం కూడా మర్చిపోయి, ఎన్ని రోజుల నుండి వింటున్నారో టైం కూడా తెలియకుండా ఆసక్తితో వారు వింటూ ఉన్నారట. శ్రద్ధతో విన్నారు, ఆసక్తితో విన్నారు, వాళ్ళ చెవి యొగ్గి విన్నారు, మనస్సు పెట్టి విన్నారు. కానీ ఈనాటి దినాల్లో కేవలం చెవి యొగ్గి వింటే, కేవలం మనసు పెట్టి వింటే సరిపోదు, ప్రాణం పెట్టి వినాలి వాక్యాన్ని. కేవలం సమయం కాదు మనం పెట్టాల్సింది, మనము పరితపించాలి వాక్యం కొరకు. భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నీ మాటల కొరకు, నీ వాక్యం కొరకు
నేను ఆ విధంగా నీ ఉపదేశం కొరకు, నీ కట్టడల కొరకు నేను ఆ విధంగా ఆశగొనుచున్నాను. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నాను. నీ కొరకు అంటే ఆయన కొరకు, అంటే ఆయన వాక్యం కొరకు ఆశ ఉండాలి. వాక్యం అంటే దేవుని దగ్గర నేర్చుకోవడం అంటే ఆశ, తపన, ఒక పట్టుదల, ఒక యజ్ఞం లాగా, ఒక భయంకరమైనటువంటి ఒక తీవ్రమైన జిజ్ఞాస, తృష్ణ అంటాం బిబ్లికల్ లాంగ్వేజ్. అలాంటి తృష్ణ మనకుందా ప్రియులరా? నేర్పించు, మాకు తెలుపు అని అడిగిన వాడుగా మానోహ కనబడుతున్నాడు. తెలుపుమని అడిగినప్పుడు ఎలా ఉండాలో, ద్రాక్షారసం అయినా తాగకూడదు, పుల్లనిది ఏది తినకూడదు, ఆ విషయాలన్నీ మనకు తెలిసినవి. ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్, నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆ విషయాలన్నీ చెప్పాడు. పెరుగుతున్నప్పుడు ఎలా ఉండాలో, పెంచేటప్పుడు మేము ఎలా ఉండాలో మాకు తెలుపు అని ప్రార్థించిన మానోహ దంపతులు పెరిగిన తర్వాత మాత్రం ఆ బిడ్డ పట్ల దేవునికున్న చిత్తాన్ని గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. మనము పెరుగుతుండగా ప్రార్థన చేస్తాం. పెరుగుతుండగా ఏంటండి? మనము గర్భము దాల్చక మునిపే, మన ఇంట్లో కుమార్తెలు ఉంటే మన కుమార్తెలు గర్భము దాల్చక మునిపే వారికి మగబిడ్డ నువ్వు ప్రభా, ఆడబిడ్డ నువ్వు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా బిడ్డనిచ్చిన తర్వాత చక్కని బిడ్డనిచ్చావు, చక్కని సంతానాన్ని ఇచ్చావు, నీ కృతజ్ఞతలు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఎదుగుచుండగా మనుషుల దయలో, పెద్దల దయలో ఎదిగేలాగున సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాం. బాగా ఎదిగిన తర్వాత అయ్యా, నా బిడ్డ ఇంజనీర్ అయ్యేలాగా సహాయం చేయి ప్రభా, నా బిడ్డ లాయర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, మంచి జాబ్ చేయాలి, సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ చాలా తక్కువ మంది ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? నా బిడ్డ జీవితంలో నీ చిత్తం ఏమిటో నేను తెలుసుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభా, నా బిడ్డ జీవితంలో, నా కుమారుని బ్రతుకులో, నా కుమార్తె బ్రతుకులో నీ యొక్క చిత్తం ఏమిటో దానిని నెరవేర్చు ప్రభా అని మనము ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉంటాం. ప్రియుల, అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాడు, అన్ని తెలుసుకున్నాడు. కానీ జోరియాకును ఎష్తాయేలుకును మధ్య రేపాడంట దేవుణ్ణి. జోరియాకును అదే 13:25 మరియు యెహోవా ఆత్మ జోరియాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహనదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. గొప్ప మాట. జోరియాకు ఎష్తాయేలుకు మధ్య ఆయన రేపబడుతున్నాడు. సంసోను మాత్రమే కాదు, మన బ్రతుకులో మనం కూడా జీవన్ మరణాల మధ్య ఉన్నటువంటి మన జీవితంలో, జననానికి మరణానికి మధ్యలో ఉన్నటువంటి మన బ్రతుకులో దేవుని చేత రేపబడే వారంగా ఉండాలి, దేవుని చేత ప్రేరేపించబడే వారంగా ఉండాలి, దేవుని చేత కదలింపబడే వారిగా ఉండాలి, దేవుని చేత నడిపించబడే వారిగా. దేవుడు అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మనం వర్క్ చేసే విధంగా ఉండాలి. జోరియాకును ఎష్తాయేలుకును మధ్య సంసోను రేపబడిన రీతిగా జననమునకును మరణమునకును మధ్య మన బ్రతుకులో, మన జీవితంలో మనము రేపబడే వారంగా ఉన్నామా? మన ఛానల్లో ఒక పాట ఉంది ప్రియులారా, నీవు ఎవరి చేత ప్రేరేపించబడుచున్నావు? ఎవరి చేత నీవు ప్రేరేపించబడుచున్నావు? 3 రకాలుగా ప్రేరేపించబడటాలు ఉన్నాయి. మీరు వినండి, ఆ పాఠాన్ని వింటే ఈ పాఠం యొక్క ఆంతర్యం ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. 3 రకాలుగా ప్రేరేపించబడతాం. ఒకటి మానవుల చేత, ఒకటి సాతాను చేత, మరి ఒకటి దేవుని చేత. ఒకటి మానవుల చేత, మరొకటి సాతాను చేత, మరొకటి దేవుని చేత. మనము ఏ లైన్లో ఉన్నాం? ఎవరి చేత ప్రేరేపించబడుచున్నాం? ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఎక్కడైతే బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు యెహోవా చేత అతడు రేపబడినన్న మాట వాళ్ళు తెలుసుకొనలేదు. ముందు తెలుపుము అని ప్రార్థించాడు, తర్వాత తెలుసుకొనలేని స్థితిలో మానోహ ఈ తండ్రి మనకి కనబడుతున్నాడు. మరికొన్ని మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసిన మాటలు నాకు కనబడుతున్నాయి. తండ్రి మాత్రమే తెలుసుకొనలేని స్థితిలో ఉన్నాడు అని తండ్రిని ఒక్కనే మనం బ్లేమ్ చేయడం కాదు, కానీ కుమారుడు కూడా తెలుపలేదు
అనే మాటలు సంసోను జీవితం చదువుతున్నప్పుడు నాకు కనబడ్డాయి. మరొక మాట చదువుదాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథమే 14వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం ప్లీజ్. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దానిని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని వద్ద ఏడ్చుచూ వచ్చెను. ఏ విషయం ఇది? ఒక మృతమైపోయినటువంటి కళేభరములో నుండి తేనెను తినిన విషయం కదా. యాక్చువల్గా అతను పుట్టక మునిపే యెహోవా దూత తెలియచేసిన విషయం ఏంటి? అపవిత్రమైనది ఏదైనాను దేనినైనాను తినకూడదు. 13వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది. ఆమె ద్రాక్షారసమునైను మద్యమునైను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనాను తినకూడదు. అపవిత్రమైన దేనినైనాను తినకూడదు. ఆమె మాత్రమే కాదు, మానవ భార్య మాత్రమే కాదు, కానీ అపవిత్రమైనవి ద్రాక్ష తీగ నుండి వచ్చినవి ఏదైనా, పుల్లనివి ఏవైనా, ద్రాక్షారసమునైనా మద్యమునైనా అపవిత్రమైనవి ఏవి కూడా సంసోను తీసుకోకూడదు. ఎందుకంటే అతను నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకంగా బ్రతకవలసిన వాడు. అయితే మృత కళేభారములో నుండి తీసుకుని తిన్నది అది ఎంత మధురమైనదైనా అది అపవిత్ర పదార్థం అవుతుంది. అది తినిన విషయం ఎవరితో చెప్పలేదు, తల్లిదండ్రులతో సంసోను చెప్పలేదు. ఒక్కగానొక్క కుమారుడు కదా. అప్పటికి ఆ సంసోను తల్లిదండ్రులకి చెప్పలేదు, తల్లిదండ్రులకు కూడా ఆ విషయం తెలియదు. అంటే వాళ్ళ మధ్య ఆ అనుబంధం చూడండి ఎలా ఉందో, ఆ ర్యాపో చూడండి ఎలా ఉందో. హెల్దీ రిలేషన్గా మనకి కనబడదు. సంసోను పట్ల దేవుని చిత్తం ఏంటో తండ్రి తెలుసుకోలేదు. అలాగే సంసోను ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో తల్లిదండ్రులకు తెలపలేదు, సంసోను తెలియచేయలేదు. మన బిడ్డలు అప్ టు డేట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నారా మన పట్ల? మనకు ప్రతిదీ లెక్క చెప్పేవారిగా, ప్రతిదీ ఏది దాచిపెట్టకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మన బిడ్డలు మన దగ్గర ప్రవర్తిస్తున్నారా? లేకపోతే ఏదైనా దాపరికం మన బిడ్డలకి మన దగ్గర ఉందా? మన కొడుకులు, మన కుమార్తెలు అన్నీ మనతో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారా? మన బిడ్డలతో మన యొక్క అనుబంధం అలా ఉందా? లేదంటే ఏవైనా దాపరికాలు కలిగి ఉన్నారా అని మనం ఆలోచన చేయాలి. సంసోను అయితే ఇక్కడ తెలుపలేదు. ఇంకొక మాట చెప్పలేదు అనే మాట 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. తిమ్నాయిని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి 6వ వచనం అండి, 15వ వచనం, 15వ అధ్యాయము. చదవండి. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నానీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే క్షమించండి, చెప్పలేదు, తెలియచేయలేదు అనమాట. 9వ వచనం, 14వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహిలో దోపిడి కొరకై దండు పూర్తి. 14:9 అండి. తేనె చేత నుంచుకొని తినిచి వెళుతూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను
తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. చాలు. ఇక్కడ గమనిస్తే ముందు మనం చదువుకున్నాం కదా, మానవ భార్య కూడా అపవిత్రమైనది ఏది తినకూడదు. సంసోను గర్భంలో ఉండగా, ఆమె గర్భవతిగా ఉండగా, అకార్డింగ్ టు 13th chapter 14th verse, 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇతను తిన్నాడు అపవిత్రమైన దానిని. అంతేకాదు తల్లిదండ్రులు కూడా తినిపించాడు. అవమ్మ గనక తను తినే పండును ఆదాము గారికి తినిపించినట్లుగా అతను తిన్నాడు, తల్లిదండ్రులకు కూడా తినిపించాడు. కానీ అది ఎక్కడి నుండి ఏ విధంగా తీసుకొచ్చాడు అన్న విషయం తల్లిదండ్రులకు తెలియచేయలేదు. ఈ పదాలు చాలా ఆలోచింపదగిన పదాలు. బిడ్డలు ఏం చెప్పట్లేదు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదు. విచారకరమైనటువంటి సందర్భం ఇది. ఆలోచించి జాగ్రత్త తీసుకునవలసినటువంటి సన్నివేశం. మన బిడ్డలు దాస్తున్నప్పుడు వాళ్ళని మనం చాలా గమనించాలి. ఏం దాస్తున్నారు, ఎందుకు దాస్తున్నారు, వివరంగా మనతో ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు, మనతో ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఫ్రెండ్లీగా మన బిడ్డలు మనతో ఎందుకు మసలుకోవట్లేదు అనేది తల్లిదండ్రులు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం. ప్రియులారా, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నియంతలుగా ఉండకూడదు. పిల్లల దగ్గర నియంతలుగా రూల్ చేసేవారుగా, ఒక హిట్లర్ లాగా కనబడకూడదు తల్లిదండ్రులు పిల్లలకి. ఎప్పుడు స్నేహితులుగా ఉంటే బిడ్డలు ఏది కూడా తల్లిదండ్రులతో పంచుకోవడానికి భయపడకుండా, ఏది దాచకుండా చాలా ఈజీగా సులువుగా స్నేహితులతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడతారు. ఈ విషయాలు బైబిల్ మనకు నేర్పించే అంశాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తండ్రి ఎలా ఉన్నాడంటే, బహుశా ఆయన కఠినాత్ముడు కాకపోవచ్చు, నియంతగా ఉండి ఉండకపోవచ్చు, కానీ దేవుని చిత్తం సంసోను పట్ల ఏంటి, సంసోనును దేవుడు ఏ విషయమై ఏర్పాటు చేసుకున్నాడు, ఫిలిష్తీయులకు ఏమైనా చేయడానికై సంసోనును రేపెను అన్నమాట తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఇది తెలుసుకొనని స్థితిలో మనం ఉంటే, మన బిడ్డలను దేవుడు ఏ చిత్తానుసారంగా వాడుకోబోతున్నాడు, మన బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది, ఆయన ప్రణాళిక ఏమై ఉందో మనం గ్రహించలేకపోతే మనం కూడా మానోహ వలె డౌన్ పాయింట్లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి, ల్యాకింగ్లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా ఇంకా మనం సమ్వేర్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా జాగ్రత్త తీసుకొని మన యొక్క బిడ్డల పట్ల ఆత్మీయంగా ఇంకా మనం ట్రైన్ చేయాలి వారిని అని మనం అర్థం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఎన్నోసార్లు మన బిడ్డల్ని ప్రార్థన చేయండి అని చెబుతాం, వాక్యం చదవండి అని చెబుతాం. వాళ్ళు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా, లేకపోతే ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళు భయపడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా, ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోబోయేటప్పుడు ప్రార్థన చేస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఆచితూచి పట్టించుకోవాలి. వాళ్ళకు ఒంట్లో బాగోలేనప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నారా పట్టించుకుంటాం, భోజనం టైం టిఫిన్ టైం అవుతుంటే తిన్నారా లేదా పట్టించుకుంటాం. కానీ ఆత్మీయంగా మిగిలిన విషయాలు, ఆత్మీయంగా ఎలా ఉన్నారు కూడా మనం పట్టించుకోవాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక తండ్రిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక తెలియని అనే పదం కూడా చెప్తున్నాను, రిఫరెన్స్ చెప్తున్నాను. 13వ అధ్యాయము 16వ వచనంలోనే మొట్టమొదటనే ఆయనకి అసలు యెహోవా దూత అని తెలియలేదు అనే మాట కూడా ఉంది. ప్రియులారా, అది చదివి ముందుకు వెళ్ళిపోతాం. న్యాయాధిపతుల గ్రంథము, మానోహ గారి గురించి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో ఉంది. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు, తెలుపలేదు, తెలిసి ఉండలేదు, తెలుసుకొనలేదు అనేటువంటి పదాలు సంసోను జీవితంలో, మానోహ జీవితంలో మనకి కనబడుతున్నాయి. అలాంటి పదాలు మన జీవితంలో, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం వాక్యం ద్వారా. రెండవ తండ్రిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి తండ్రి మానోహ గారు, రెండవ తండ్రి ఏలీ గారు. ఏలీ గారిలో ఏమై ఉండొచ్చు నెగిటివ్ పాయింట్, మీరు ఎవరైనా చెప్పగలరా? తెలిసినప్పుడు కూడా ఆ పిల్లల గురించి తను గద్దించలేదు, ఏమీ చెప్పలేదు. కరెక్ట్. ఇంతకీ మానోహకి తెలియలేదు అనుకుంటున్నాం కదా.
మానోహని లేకపోతే సంసోన్ గారిని పక్కన పెడదాం. ఇప్పుడు మానోహ తండ్రి స్థానంలో ఉన్నాడు, సంసోను కుమారుడి స్థానంలో ఉన్నాడు. మరి మనము కుమారులు కుమార్తెల స్థానంలో ఉన్నాం. తండ్రి స్థానంలో మన దేవుడు ఉన్నాడు. మన దేవుడి గురించి మరి మనం అన్ని తెలుసుకున్నామా? మన గురించి అన్ని దేవునికి తెలుపుతున్నామా? దేవుని గురించి మనం తెలుసుకోవడం అంటే ఏం చేయాలి? మన గురించి దేవునికి తెలపడం అంటే ఏం చేయాలి? ఇప్పటికే మనకు ఆ భాష, ఆత్మీయ భాష అర్థమైపోవాలి. మన గురించి దేవునికి తెలపడం అంటే ఏంటి, దేవుని గురించి మనం తెలుసుకోవడం అంటే ఏంటి, ఈ రెండు మనం చేస్తున్నామా? అప్లికేషన్ మనం మన జీవితానికి అన్వయించుకుందాం అనుకున్నాం కదా. తండ్రి స్థానంలో మన దేవుడు ఉన్నాడు, కుమారుని స్థానంలో మనం ఉన్నాం. మనం చేసే ప్రతిదీ దేవునికి తెలియజేసే స్థితి లో మనం ఉన్నామా? సంసోను వలె ఇంకా ఏవైనా దేవునికి తెలపకుండా, దేవునికి చెప్పకుండా, దేవునికి మనకి మధ్యలో దాపరికాలు ఏమైనా ఉన్నాయా? అసలు దేవునికి దాపరికాలు ఏం లేవు అమ్మగారు. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మ. దాపరికాలు ఏమి ఉండకూడదు, అసలు ఉండవు. కారణం ఏంటంటే మనం చెప్పకపోయినా దేవునికి మనం అన్ని తెలుసండి, చెప్పకపోయినా అన్ని తెలుసు దేవునికి. అన్ని ఎరిగినవాడు కదా, ఎరిగినవాడు. అవునండి, బాగు ఎరిగినా కూడా మనం చెప్పాలని కోరుకుంటాడు ఆయన. అనేక మార్లు అది ఎరిగి, వాళ్ళు మిస్టేక్ చేశారని ఎరిగి దేవునికి తెలిసే క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఎప్పుడైనా చెప్పుకుందాం, ఎరిగి ఉండుట అనేటువంటి టాపిక్లో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. సజీవుల సంఖ్యలో ఉంటే అన్నీ తెలిసినా దేవునికి మన స్థితిగతులు వివరించుకోవాలి. కనాను స్త్రీ తన కుమార్తె స్థితిని వివరించినట్లు, జక్కయ్య తన స్థితిని దేవునికి వివరించినట్లు, పేతురు తన స్థితిని వివరించినట్లు, ఆదాము తానున్న స్థితిని దేవునికి చెప్పినట్లు కదా మనం చెప్పాలి. కయ్యను వలె చెప్పకుండా దాచిపెట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. కావలి వాడను, ఏమో నా తమ్ముడు గురించి నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు, నేనేమైనా కాపలా వాడినా అని దేవునికి తెలియదు అనుకొని దేవుని దగ్గర దాచడానికి ట్రై చేశాడు. అలా చేయకూడదు. దేవునికి మన గురించి మనం చెప్పడం అంటే ప్రార్థించడం. దేవుని గురించి మనం తెలుసుకోవడం అంటే వాక్యం చదవడం, వాక్యం వినడం. మనం తెలుసుకుని ఉన్నామో పూర్తిగా దేవుని గురించి? ఆయన హృదయం అంతా మనకు తెలుసా? ఆయన చిత్తం అంతా మనకు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసా? ఒక వచనం చదివి ఈ మొదటి పాయింట్కి ఫుల్ స్టాప్ పెడతాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనం చదువుతారా? మొదటి పాయింట్లో మనం నేర్చుకోవలసిన నీతి ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈ మాట ఎవరంటున్నారో చెప్తారా? పేతురు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సిస్టర్. సీమోను పేతురు గారు యేసు ప్రభుతో అంటున్నాడు, వాళ్ళు అలా అనుకుంటున్నారా, వీళ్ళు ఎలా అనుకుంటున్నారా అని శిష్యులు వీళ్ళందరూ అనుకుంటుంటే ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని అంటే పేతురు చెప్తున్నమాట, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. విశ్వసించి ఎరిగి ఉన్నామని, దేవునిని ఎరిగి ఉన్నాము అని శిష్యులు చెప్తున్నారు. మనం ఎరిగి ఉన్నామా? మనం ఎరిగే ఉన్నాం, కానీ ఎరగమన్నట్టుగా ఉన్నాం. దేవునిని తెలుసుకొని ఉన్నాము, దేవుడంటే ఎవరో తెలియనట్లుగా బ్రతుకుతున్నాం కొన్ని విషయాలు. ఒకసారి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మమ్మల్ని ఒక చోట డిన్నర్కి తీసుకెళ్లారు. ఒక చోట కాదు,
చర్చ్, అది కూడా ఆ చర్చ్కి డిన్నర్కి మా కుటుంబాన్ని అంతటిని ఇన్వైట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ కారులో తీసుకెళ్తూ ఉండగా వెళ్ళేటప్పుడు కారులో ఎలాంటి పాటలు ప్లే చేయలేదు, కానీ వచ్చేటప్పుడు వాళ్ళ కారులో సినిమా పాటలు ప్లే చేస్తూ తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎందుకు వెళ్ళాము నాయన వీళ్ళతో అనిపించింది. నోయింగ్లీ అన్నోయింగ్లీ మనకు వినబడుతూ ఉంటాయి, అది వేరే విషయం. మనం కావాలనుకొని డౌన్లోడ్ చేసుకుని కొన్ని పాటలు మన కారులో మనం పెట్టామంటే దాని అర్థం ఏంటండి? అది కూడా ప్రార్థన నుంచి వచ్చేటప్పుడు వింటున్నామంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరిగి ఉన్న వారమా, ఎరిగి ఉండని వారంగా బ్రతుకుతున్న వారమా, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లుగా బ్రతుకుతున్న వారమా? ఆలోచన చేయాలి. మనము మన అలంకరణ, మనం కనబడే విధానము, మన అపీరెన్స్, మన ఫిజికల్ అటైర్ అంతా కూడా దేవుణ్ణి ఎరిగిన వారు వీరు చాలా భక్తిపరులు అన్నట్లుగా కనబడుతుంది. కానీ మన క్రియల వలన దేవుడెవరో ఎరగము, మాకు తెలీదు దేవుడెవరో అన్నట్లుగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. ఎరిగి ఉండుట, ఎరిగి ఉండని తండ్రి మానోహ, తెలుసుకొనని తండ్రి మానోహ, తెలపని కుమారుడు సంసోనుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఈ తండ్రి మానోహని మనం జ్ఞాపకం పెట్టుకుందాం మన ఆత్మీయ జీవితంలో. 2వ పాయింట్లోకి వెళ్ళిపోదాం ప్రియులరా. 2వ పాయింట్లో ఏలీ గురించి మనము ప్రస్తావించుకోబోతున్నాం. ఏలీ గారు మీరు చెప్పారు, ఎవరు విజయ్ కుమార్ అక్క అనుకుంటా చెప్పారు, బహుశా విజయ్ కుమార్ అక్క మరి ఒకరు చెప్పారు, అంత గమనించలేదు నేను. ఏలీ గురించి చెప్పారు. ఎస్, ఏలీ గురించి ఏం చెప్పారు? ఏమని చెప్పారు? మనం ఏం చెప్పుకున్నాం? కుమారులు విజయ్ కుమార్ అక్క చెప్పారు, తప్పు చేసినప్పుడు తెలిసినప్పటికి కూడా మనల్ని ఏమి దండించలేక గమ్మనైపోయింది. కానీ ఏలీ ఎంత మంచివాడో గొప్పవాడో మీకు ఐడియా ఉందా? ఏదైనా అతనిలో ఉన్న ఒక టాలెంట్ మీరు చెప్పగలరా? ఏలీలో ఉన్న ఒక టాలెంట్. బైబిల్లో సమూయేలు గ్రంథంలో ఏలీ గారు ఉన్నారు. ఆయనలో ఏవైనా ప్రత్యేకతలు, ఆయనకి ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఏదైనా ఉందా? దేవుని స్వరం వినేవాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా చూద్దాం బైబిల్ ఏలీలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చదవండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. 11 నుంచి అండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. 11 నుండి 15 వచనాలు. 5 వచనాలు చదివారు. ఇప్పుడు చెప్పండి, ఏలీలో ఉన్న టాలెంట్ ఏంటి? దేవుని స్వరం వినగలిగిన టాలెంట్. ఓకే, అది మొదటిది. ఈ వచనాలలో
ఏలీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి లిప్స్ మూమెంట్ అమ్మా? లిప్స్ మూమెంట్ గ్రహిస్తాడు ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. ప్రతిదీ అబ్జర్వేషన్ చేసేటువంటి తలాంతు, చాలా జాగ్రత్త, కీన్ అబ్జర్వేషన్. ఇంగ్లీష్ గ్రహించగలిగే జ్ఞానం అండి. మార్క్ అన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తుందో సౌండ్ బయటికి లేదు, ఆమె పెదాలు మాత్రం కదులుతున్నాయి. ఆమె పెదాలను, నోరును కనిపెట్టుచున్నాడు, పెదవులు కాదు. ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండేది. కనిపెట్టే లక్షణం మార్కింగ్, కనిపెట్టే లక్షణం కలిగి ఉన్నాడు. ఎవరిని కనిపెడుతున్నాడు? ఎవరైతే భక్తిగా ఉండి హృదయం కుమ్మరిస్తూ దేవుని సన్నిధిలో పానార్పణముగా పోయబడుతూ దేవుని సన్నిధిలో తన స్థితిగతి అంతా చెప్పుకుంటూ తన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ చెప్పుకుంటున్నారు. దేవునితో, దేవుడు నేనే, ఎవ్వరూ లేరు అన్నట్లుగా దేవునితో ఆ సాన్నిహిత్యాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి అన్నా యొక్క నోరును కనిపెడుతున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది, మనం కనిపెట్టాల్సింది ఏంటంటే, ఏలి గారు కనిపెట్టిన విషయం రిజల్ట్ కరెక్టేనా? ఆయన ఏదైతే కనిపెట్టాడో అవుట్పుట్, ఆ అవుట్పుట్ కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, కాదండి, కరెక్ట్ కాదు. మద్యము వలన మధురాలై ఏదో మాట్లాడుతున్నాను. కానీ ఆమె ఏం చెప్తుంది? నా ఏలిన వాడా, మద్యము కాదు ఇది మద్యం కాదు, మనోదుఖం. నువ్వు తప్పుగా, పొరపాటుగా అర్థం చేసుకున్నావయ్యా. నేను తాగి రాలేదయ్యా, నా యొక్క హృదయాన్ని నేను కుమ్మరించడానికి వచ్చా. నా హృదయంలో లేకపోతే నా కడుపులో ఏదో ద్రవాన్ని నింపుకొని వచ్చావు అని మీరు అనుకుంటున్నారయ్యా. కానీ నేను నింపుకొని రాలా, కుమ్మరించబడడానికి వచ్చా. నా దేవునితో నేను మాట్లాడుతున్నాను. నేను ఎలాంటి పాపం చేయలేదు, నేను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పి. అంటే పెదవులను, నోటిని, ఎదుటివారిని అబ్జర్వేషన్ చేసేటువంటి టాలెంట్ ఈయనకుంది. కానీ ఆ అబ్జర్వేషన్లో అవుట్పుట్ కరెక్టా కాదా అనేది ఐడియా లేదు. అబ్జర్వేషన్ చేయడం వరకు మంచిదే, నోరును కనిపెట్టుచున్నాడంట. ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. వేరే ఎవరో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే వారి నోరును కనిపెట్టగలిగిన యాజకుడయ్యుండి, బయట వారిని ఎవరినో అబ్జర్వ్ చేయగలిగినటువంటి యాజకుడయ్యుండి, దైవజనుడయ్యుండి, పాస్టర్ అయ్యుండి, వారింట్లో వారిని అబ్జర్వ్ చేయలేని స్థితిలో ఏలి ఉన్నాడు. విచారకరమైన సంఘటన కాదా? బాధపడాల్సిన విషయం కాదా? చాలా మంది పాస్టర్స్ మాదిరికరమైన తండ్రులు, మార్గము తప్పిన కుమారులని ఒక టైటిల్తో ఒక వాక్యం బోధించి ఉన్నాను నేను. ఆ వాక్యం మన ఛానల్లో ఉంది, మీరు ఎప్పుడైనా వినండి. బయట వాళ్ళని అబ్జర్వ్ చేసేటువంటి టాలెంట్ కలిగిన ఏలి ఇంట్లో తన కుటుంబాన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోయాడు. చదివితే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ప్రియులారా, ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. మరొకసారి చూద్దాం, చూడండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22 నుండి 24 వచనాల వరకు చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఏలి బహువృద్ధుడాయెను. ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?
నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. చాలు. ఇక్కడ గమనిస్తే ఏలి ఓల్డేజ్ లో ఉన్నాడు, అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లను భయంకరమైన బ్లండర్ మిస్టేక్ చేశారు. వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించారు, పాపం చేశారు. అలాంటి వాళ్ళతో మాటలు కాదు మాట్లాడాల్సింది. ఏలి యాజకుడు గనుక, దైవజనుడు గనుక, దైవజనుని బిడ్డలు అంతటి పెద్ద మిస్టేక్ చేసినప్పుడు మాటలతో కాదు సరిపెట్టవలసింది, బెత్తం వాడాలి. కానీ ఈయన ఎలా మాట్లాడాడు చూడండి. 23వ వచనం నేను చదువుతున్నాను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి. మీరేంటి ఇలా చేశారంటారు, నేను విన్నానే. ఎలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు? అయ్యా నా కొడుకులారా ఎలా రండి, అలా చేయొద్దు. మీరు చేసింది మంచిది కాదు. మీ గురించి నేను ఏమన్నానో అది మంచిది కాదు. మీరు జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. మీరు అతిక్రమణ చేస్తున్నారు అని అంటలా, జనులు తప్పు చేసే విధంగా మీరు చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని. ఇక్కడ ఎక్కడైనా ఒక సీరియస్నెస్ కనబడుతుందా ఈ మాటలో? చాలా గొప్ప మాట అర్థం కాలేదు. అది గొప్ప మాట అంటే చెప్పండి అక్క. అది గొప్ప మాట సిస్టర్. ఎందుకంటే మనుషుల మధ్య మనం తప్పు చేసే క్షమాపణ ఉంది, కానీ దేవుని దగ్గర ఉంటే మనం ఎవరికి ఇంకా ఆయన కన్నా పై అధికారి ఎవరు లేరు కదా వాళ్ళకి పోయి విజ్ఞాపన చేయడానికి. అవునక్క, అది చాలా గొప్ప మాట కదా. గొప్ప మాట. నేను అంటున్నాను, సీరియస్ గా గద్దించాడా ఈయన? లేదండి, నెమ్మదిగా చెప్పాడు. అంటే సీరియస్ గా గద్దించలేదు, నెమ్మదిగా చెప్పడం వల్లే వాళ్ళు మాట వినలేదు. గద్దిస్తే మాట విన్నాము. విజయకుమార్ అక్క ఏం అంటున్న మాట ఏంటంటే 25వ వచనం అంటున్నారు, అంతే కదక్క? నరునికి తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఇక్కడ యెహోవా కొరకు పాపము చేసిన ఎడల అని ఎందుకు అన్నాడో తెలుసా? వచ్చిన సేవకురాండ్రతో తప్పు చేసినందుకు కాదు. ఆ తప్పు ఇంకొకటి ఉంది, వీళ్ళు చేసిన తప్పు. మీరు తర్వాత చదవండి, 12వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి. బలి అర్పించేటప్పుడు ఆ మాంసమును క్రొవ్వును దహించక మునుపు ఒక పనివాడిని పంపించి ఫస్ట్ మాకు ఆ మాంసం పంపించండి అని చెప్పి, పంపించకపోతే కొడతాము అని చెప్పి మరి దాంట్లో కూడా మంచి శ్రేష్టమైన అవయవాలు తీసుకొని ఇచ్చేస్తున్నారు. వాళ్ళను బెదిరించి ఆ క్రొవ్వును మాంసమును దహించే వాళ్ళ దగ్గర బెదిరించి దాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. 12వ వచనం నుండి 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 12 నుండి 21 వరకు మీరు తర్వాత చదవండి. అది దేవుని విషయంలో చేసిన, దేవునికి అర్పించే వాటి విషయంలో చేసిన మరి ఒక తప్పు. ఆ తప్పును కూడా, అంటే ఏదైతే చేస్తున్నారో ప్రత్యక్షపు గుడారము దగ్గర తమ కొడుకులు, అవన్నీ ఈయన చెవిని పడ్డాయి. ఎలా చేస్తున్నారు మీ కొడుకులు, మాంసం ముందే అడిగి తీసుకెళ్తున్నారు, ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని వినిపించబడ్డాయి. అంటే ఈయనకి ఎవరో తెలియచేశారు. అప్పుడు గద్దించే విషయంలో కూడా సీరియస్నెస్ లేదు. కుమారుల్ని జస్ట్ మాటలతో చెప్తున్నాడు ఈయన. అసలు కొట్టాలి, శిక్షించాలి, వాళ్ళను చాలా సివియర్గా మాట్లాడాలి, అట్లీస్ట్ సివియర్గానన్నా మాట్లాడాలి.
ఈయన మాట్లాడిన వాటిలో సివియారిటీ ఎక్కడుంది? ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని విషయంలో తప్పు చేస్తే దానికి దాన్ని క్షమించమని ఎవరు విజ్ఞాపన చేస్తారు? మనుషుల విషయంలో చేస్తే ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ అంటే మనుషుల విషయంలో తప్పు చేస్తే మనుషులు దేవుడు విమర్శ చేస్తాడు, కానీ దేవుని విషయంలోనే చేస్తే ఎలా అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా మనకు ఒక సౌండ్ వినపట్లేదా ఈ మాటలో? సేవకురాండ్రతో చేసిన తప్పు కంటే మాంసం తీసుకునే విషయం తప్పు ఎక్కువ అన్నట్టుగా ఉంది ఈ సెంటెన్స్. నాకు అర్థమైతే అయిందైతే అది అవునా కాదా? అలా ఉందా లేదా? అవునండి, అవును. అలా ఉంది. సీరియస్ గా గద్దించలేదు. మనం అనుకోవడం కాదు, ఒకవేళ మనం ఏమైనా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నామా అని అంటే నో, సీరియస్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏలి తన కుమారుల విషయంలో గద్దించలేదు. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. చదువుదాం 3వ అధ్యాయము 13వ వచనం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు? కుమారులు చేసేటువంటి తప్పిదాలను బట్టి, వాళ్ళను వాళ్ళు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన ఏలి కుమారులను అడ్డగింపలేదు, సీరియస్ గా తీసుకోలేదు, ఖండించలేదు. సో నేను దాన్ని కుమారులు చేసిన తప్పిదాన్ని ఆయన సీరియస్ గా అడ్డగించి ఉన్నట్లయితే నేను క్షమించి ఉండేవాడిని, కానీ ఆయన అడ్డగించలేదు. కాబట్టి ఇంటి మొత్తానికి శిక్ష విధిస్తున్నా, పనిష్మెంట్ హోల్ ఫ్యామిలీ. గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా, కుటుంబానికి హెడ్ పురుషుడు. హెడ్ అంటే యజమాని, మేనేజర్ అనే కాదు, తలాని కూడా పురుషుడే కదా. స్త్రీకి కూడా తల. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా పురుషుడు హెడ్ మాస్టర్, మనకి అధికారి, అధిపతి, యజమాని. ఇంట్లో ఎవరు తప్పిదం చేసినా కానీ ఫస్ట్ కాలు ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరి కాళ్ళను పట్టుకొని దేవుడు తన యొక్క కోర్టులోకి లాగుతాడో తెలుసా? పురుషుణ్ణి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరు తప్పు చేసింది, పాపం చేసింది ఎవరు చెప్పండి? అవ్వ చేసినప్పటికీ ఆదాము. అవ్వ చేసింది తప్పు కదా. అవ్వ కంటే ముందు తప్పు అసలు సర్పముది. సర్పము మోసపూరితమైన హృదయంతో దేవుని మీద అపవాదు వేస్తూ మాట్లాడింది. అవునా, ఇది నిజమా అని స్టార్ట్ చేసింది. ఒక సామెత ఉంది తెలుగులో, లూదియమ్మ మీరే చెప్పాలి ఇది కరెక్టో కాదు. నంగకి 4 ఇస్తే అన్ని తిని 5 ఇచ్చిందంట తిరిగి. నంగ అంటే మేబీ వాడుక భాషలో వికృతి పదం అనుకుంటా బహుశా. అది ఏమి తెలియని వాళ్ళని నంగా అంటారు. ఏమి తెలియదని అమాయకంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి 4 ఇస్తే ఏవో తినేవి, 4 తిని మరలా 5 తిరిగి ఇచ్చారంట వాటిలో నుండి. కరెక్టేనమ్మా ఈ సామెత? తెలియదు అమ్మగారు, నాకు అది మొదటిసారి వినము. ఓకే, అన్ని తిని 5 తిరిగి ఇచ్చారట. ఇక్కడ ఏమి తెలీదు అన్నట్టుగానే నాకు అంతా తెలుసు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సర్పం. అవునా, అలాగా, అలా చెప్పాడా? అది తిన్నప్పుడు మీరు ఇలా అవుతారు, అందుకని ఆయన అలా చెప్పాడు, ఆయనంత టోళ్ళు అవుతారు అని చెప్పాడు. అయితే పాపపూరితమైన మోసపూరితమైన హృదయంతో వచ్చి మోసం చేసి తప్పు చేసిన ఫస్ట్ సర్పం. తర్వాత మానవుల్లో మొట్టమొదట తప్పు చేసిన అవ్వ తప్పు చేస్తే దేవుడు ఎవరిని పిలిచాడు? జ్ఞాపకం తెచ్చుకోండి. తోటలో అవ్వమ్మా అవ్వమ్మా ఎక్కడున్నావు రామ్మా అన్నాడా? అనలేదు. ఆదాముని పిలిచాడు. ఆదామా నీవెక్కడా? కుటుంబంలో ఎవరు తప్పు చేసినా దేవుడు ఇంటి హెడ్, ఇంటి యజమాని కాలర్ పట్టుకుంటాడు, క్వశ్చన్ చేస్తాడు. ఏలి కుమారులు తప్పు చేశారు, కానీ సీరియస్ గా ఖండించినందున, అడ్డగించినందున కుటుంబం మొత్తానికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఏలికి తెలియజేస్తున్నాడు దేవుడు.
గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. బయట మాత్రం బయట వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈయన. అబ్జర్వ్ చేసిన స్థితిగతులు ఉన్నాయి, అబ్జర్వ్ చేశాడు ఆయన. ఇంకొక పాయింట్ ఆలోచన చేద్దామా? ఏ తప్పు చేయకుండా హృదయాన్ని కుమ్మరిస్తూ నిజంగా భక్తిగా బ్రతుకుతున్న వారినేమో తప్పు చేసి వచ్చిందేమో, మద్యం తాగి వచ్చిందేమో అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఏలీ గారు. ఆల్రెడీ తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళని మాత్రం సీరియస్గా సిన్సియర్గా గద్దించకుండా వీళ్ళు చేసిన అంత పెద్ద మిస్టేక్ కాదేమో అన్నట్లుగా ప్రవర్తించిన వాడుగా కనబడుతున్నాడు. దాని యొక్క సివియారిటీని తీసుకోలేదు ఏలీ గారు. తల్లిదండ్రులంగా మనం ఎలా ఉన్నాం? మా దేవుడేనండి, గాడ్ ఈజ్ అవర్ గాడ్. దేవుడు మాకు మాత్రమే సొంతం. మేమేం తప్పు చేసినా ఆయన చూసుకుంటాడు. ఆయనకి మాకు అంత ర్యాప్ ఉంది, మంచి ఇది ఉంది. మేము ఎన్నైనా చేస్తాం, మరలా ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. ఆయనకి మాకు ఆ సత్సంబంధం ఉంది. దేవునికి మాకు మేము తప్పు చేసినా పర్వాలేదు అని అనుకునే దైవజనురాండ్రు లేక పాస్టర్లు దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. దేవుడు దైవజనులు కాకుండా కేవలం విశ్వాసులు అయిన వారినైనా అంత సివియర్గా పరిగణించడేమో కానీ బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు ఇశ్రాయేలీలోని వారు. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీలోని వారు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. దేవుణ్ణి సణిగారు, మోషేను సణిగారు. వాళ్ళ జీవితం అంతా సణుగుతూనే వచ్చారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవన్నారు. దేవుడు ఆ ఐగుప్తులోనే ఉంచకుండా అక్కడైతే మాకు కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ ఉన్నాయి, మాంసం లేదు. ఇక్కడ అసలు మాంసం లేదు మాకు అని సణిగారు, ప్రాణాన్ని విసికించారు. అయినా వాళ్ళ మాటలను దేవుడు సీరియస్గా తీసుకున్న దానికంటే కూడా మోషే అనిన ఒక్క మాటను చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. మోషే తన నోటి ద్వారా కాని మాట పలికాడనుంది. ఎక్కడుందా మాట? కీర్తనల గ్రంథములో మోషే గురించి దేవుడు కీర్తనల గ్రంథంలో చెప్పాడు. ఐ థింక్ 107వ కీర్తన అనుకుంటాను. 107వ కీర్తన, క్షమించండి, 106వ కీర్తన 33వ వచనంలో. 33వ వచనం పైనుండి మీరు తర్వాత చదివితే మీరు 24వ వచనం నుండి చదువుకుంటూ రండి. మోషే గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాటలు 33వ వచనంలో ఎట్లనగా, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కాని మాట పలికెను. ఎవరు కాని మాట పలికింది? మోషే మాట పలికాడు. మాట్లాడమంటే కొట్టాడు. ఆయన చేసిన వెరీ వెరీ మైన్యూట్ మిస్టేక్స్ అవి మోషే గారు చేసి. కానీ దేవుడు ఎంత సీరియస్గా పరిగణించాడంటే ఆ 2 తప్పిదములను బట్టి కనాను చూడకుండానే మరణించేలాగా చేశాడు. వణుకు పుట్టాలి మనం ఈ వచనాలు చదువుకున్నప్పుడు. దేవుణ్ణి ఎరుగని వారు చేస్తే, తెలియక చేస్తే క్షమిస్తాడు, సీరియస్గా పరిగణించవచ్చు. ఎరుగక చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటాడు. ఎన్నో మిస్టేక్స్ చేశాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. కానీ తెలియక ఎరుగక చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటాడు. గలతీ పత్రికలో క్షమించండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుండి కిందకి చదివేటప్పుడు తెలియక చేస్తే కనికరిస్తాడు, క్షమిస్తాడు. తెలిసి ఇతరులకు తెలుపుతూ, ఇతరులకు బోధిస్తూ, అందరికీ మాదిరిగా బ్రతకాల్సిన మనం చేస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. ఇక్కడ ఏలీ కుటుంబం విషయంలో దేవుడు అంతే సీరియస్గా తీసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏలీ గనక తన కుమారులు చేసిన తప్పిదాన్ని ఖండించి వాళ్ళని శిక్షించి, ఇంకొకసారి ఇలా చేస్తే అసలు మీరు ప్రత్యక్షపు గుడారం కాదు కదా, ఇంట్లో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు, మీకు నాకు సంబంధమే లేదు అని సీరియస్గా
వార్నింగ్ ఇచ్చినట్లయితే బహుశా దేవుడు ఇంత శిక్షణ ఇచ్చుండేవాడు కాదేమో. ఏలీ కుటుంబానికి ఇంత పనిష్మెంట్ ఉండేది కాదేమో. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ఏలీ వలె మనం ప్రవర్తిస్తున్నామేమో. మన బిడ్డలు పొరపాట్లు చేస్తున్న వారిని కప్పిపుచ్చేవారిగా, సున్నితంగా మాత్రమే గద్దించేవారిగా మనం ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. గద్దించాలి. నిజంగా ప్రేమించే తండ్రి అయితే, నిజంగా ప్రేమించే తల్లి అయితే నువ్వు గద్దిస్తావు, బెత్తం వాడతావు, గద్దిస్తావు. 2 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. చాలు. గద్దించేవాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు గద్దిస్తాడు. మనం ప్రేమిస్తున్నాం కదని గద్దించకుండా ఉండకూడదు, హెచ్చరించకుండా ఉండకూడదు. గద్దించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పు, ఖండించుము. దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పాటలు. అది మన పిల్లలకైనా, శరీరానుసారంగా మనం కనిన పిల్లలకైనా, ఆత్మానుసారంగా మనం కనిన పిల్లలకైనా, ఆత్మీయ పిల్లలకైనా వర్తిస్తుంది ప్రియులారా. అదే మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంటుంది. ప్రేమించేవాడు గద్దిస్తాడు అనేటువంటి అర్థం వచ్చే మాట. అయితే కనిపెట్టని వాడుగా ఇక్కడ ఏలీ మనకు కనబడుతున్నాడు. ఇతరులను కనిపెడుతున్నాడు కానీ బయట వాళ్ళని కనిపెడుతున్నాడు. వారి నోరు కనిపెడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతి, వాళ్ళ స్టేటస్, వాళ్ళ యొక్క రూపురేఖలు అన్నీ, అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ ఎలా ఉందో కనిపెడుతున్నాడు. రూపురేఖలు అన్నీ అంటే నా మీనింగ్, నా ఇంటెన్షన్, వాళ్ళు ఎలా కనబడుతున్నారో వాళ్ళని గమనిస్తున్నాడు. అది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఇక్కడ మనలను కనిపెట్టుచు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా దేవుడు అన్ని కనిపెడతాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన మాట. మొన్న అంటే స్త్రీల కూడిక రోజు అరుణ సిస్టర్ వాక్యం ప్రకటిస్తుండగా చెప్పినటువంటి మాట ఏంటంటే మలాకి 3:16, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. కనిపెడతాడు దేవుడు. మాటను కనిపెడతాడు, చూపును కనిపెడతాడు, ఊహను కనిపెడతాడు, తలంపును కనిపెడతాడు. అన్ని లెక్క ఆయనకి అన్నిటినీ లెక్కగట్టి మార్క్ చేసి కనిపెట్టేవాడుగా ఉన్నాడు. 31వ అధ్యాయము 48వ వచనం ఆదికాండం. 31వ అధ్యాయము 48వ వచనం ఆదికాండం. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరి కొరకొకరము దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. నాకును నీకును మధ్య ఉండేది ఎవరు కనిపెడతాడని లాబాన్ అంటున్నాడు ఇక్కడ యాకోబుతో. యెహోవా కనిపెట్టి ఏం జరిగిందో అదంతా కనిపెట్టేవాడు ఎవరు? దేవుడు. యెహోవా కనిపెట్టేవాడుగా దేవుడు కనబడుతున్నాడు. దైవ లక్షణం అది, కనిపెట్టే లక్షణం. అబ్జర్వేషన్, డీప్ కీన్ అబ్జర్వేషన్, మార్క్డ్ అబ్జర్వేషన్. కుమారులను కనిపెట్టడం మాత్రమే కాదు, సంఘాన్ని కనిపెట్టాలి, విశ్వాసులను కనిపెట్టాలి, తప్పు చేసేవారిని కనిపెట్టాలి, మన గృహంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులను కనిపెట్టాలి, ఆత్మీయ లేమిని కనిపెట్టాలి, ప్రార్థనా వెలితిని కనిపెట్టాలి, ఆత్మీయ దిగుబడిని కనిపెట్టాలి. ఆత్మీయంగా బిడ్డలు ఎదుగుతున్నారా తగ్గిపోతున్నారా కనిపెట్టాలి. మార్కులు ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా కనిపెట్టడం కాదు, అది అందరు కనిపెడతారు, అన్ని జనులు కూడా కనిపెడతారు.
ఆత్మీయంగా దేవుని దగ్గర మార్కులు పొందే విధంగా ఉన్నాడా లేడా కనిపెట్టాలి. కనిపెట్టుట అనేది తప్పు కాదు. బిడ్డలను అబ్జర్వ్ చేయడం తప్పు కాదు. ఒకవేళ వాళ్ళకి కఠినంగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత అర్థమవుతుంది. మా ఊర్లో ఏ ఇంట్లో ఏ ఏ ఏ విషయం జరిగినా కూడా మా మదర్ నన్ను, మా చెల్లిని, మా తమ్ముళ్ళు ఇద్దరిని పిలిచి ఒక క్లాస్ వీకింది. విని 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 చెవుమ్మట రక్తం రాలేదంతే. వాళ్ళు చూడండి అలా చేశారంటే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ టైంకి ఇంటికి రావాలి. విని 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 అలసిపోయాం. కానీ మేమెంత విని అలసిపోయామో ఇప్పుడు నా పిల్లలు అంతకంటే అలసిపోతున్నాను నేను చెప్తుంటే. అప్పుడు నాకు చిరాకు అనిపించింది, విసుగు పుట్టింది. నేను తల్లినైన తర్వాత మా అమ్మకి మా పట్ల ఎంత ప్రేమ ఉంటే, ఎంత శ్రద్ధ ఉంటే ఇన్ని జాగ్రత్తలు చెప్పింది అని ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆమెను మేము ఫాలో అవుతున్నాం, మా పిల్లలకి చెప్తూ. కనిపెట్టడం దేవుని లక్షణం. కనిపెట్టేవారిగా ఉండాలి. దైవజనుడైనా, తండ్రి అయినా, తల్లి అయినా, ఎవరమైనా కూడా కనిపెట్టే వారముగా ఉండాలి. కనిపెట్టే తండ్రిగా మనం ఉన్నామా? మొదటి పాయింట్లో తెలుసుకుని తండ్రిగా ఉన్నామా? తెలుసుకుంటే కనిపెట్టే తండ్రిగా మనం ఉన్నావా? రెండో పాయింట్, చివరి పాయింట్కి వెళ్ళిపోతున్నాను. చాలా షార్ట్ పాయింట్, మనందరికీ తెలిసిన పాయింటే. బైబిల్లో రేకాబీయులు అని ఒకరున్నారు. రేకాబు కుమారుడు యెహోనాదాబుకు పుట్టినటువంటి సంతానం అంతటిని బైబిల్లో రేకాబీయులుగా చెప్పబడ్డారు. వారు రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనంలో, ఐ థింక్ 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో రేకాబు కుమారుడు యెహోనాదాబు అనే మాట మనకు కనబడుతుంది. ఆ సంతతి అంతటిని రేకాబీయులు అన్నారు. వాళ్ళు వాళ్ళ సంతతికి తరతరాలుగా వచ్చే వాళ్ళకి ఏమి నేర్పించారంటే, వాళ్ళ బిడ్డలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి ఏమి నేర్పించారంటే, మీరు మీకోసం పక్కా ఇల్లు కట్టుకోకూడదు భూమి మీద, ఎందుకంటే మనకు అశాశ్వతమైంది భూమి. మీరు మీకోసం శాశ్వతమైన గృహాలు నిర్మించుకోకూడదు. ద్రాక్షారసం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, ఎవరైనా ఇది ఫాలో అయి తీరాల్సింది. ఇది కట్టడ, నిత్యము మీకు కట్టడగా ఉండాలి అని పితరుడు అయిన రేకాబు వారి మనవ సంతానానికి అందరికీ కూడా నేర్పిస్తూ వచ్చాడు. కుమారులకు, మనవళ్లకు నేర్పిస్తూ వచ్చాడు. ఆయన మరణించాడు, గతించిపోయాడు. సుమారు 400 సంవత్సరాల కంటే పైన టైం వచ్చిన తర్వాత, 400 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, రేకాబు సంతతిలో నుండి వచ్చినటువంటి వారు కొందరు ఉన్నారు. వాళ్ళు మనకి ఇర్మియా గ్రంథంలో కనపడతారు. మళ్ళీ ముందు 2వ రాజుల గ్రంథంలో కనబడతారు 10వ అధ్యాయంలో. తర్వాత వీళ్ళ ప్రస్తావన మధ్యలో ఉన్న ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? ముగించుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా నాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. చాలా ఇక్కడ గమనిస్తే దేవుడే టెస్ట్ చేయమని పంపిస్తున్నాడు. వాళ్ళు గదిలోనికి తీసుకెళ్ళి వాళ్ళ ముందు టేబుల్, గ్లాసు పెట్టి వాళ్ళకి ద్రాక్షారసం పోయి, ఎందుకంటే వాళ్ళు రేకాబీయుల సంతతిలో నుండి వచ్చిన వాళ్ళు తాగుతారా లేదా చెక్ చేయి అని అన్నప్పుడు ఇర్మియాకి ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై అన్నప్పుడు, అదే విధంగా దేవుడు చెప్పిన విధంగా ఇర్మియా చేసినప్పుడు రేకాబీయులు చెప్పినటువంటి జవాబు, మా పితరుడు మాకు ఇలా నేర్పించాడు కాబట్టి మేమైనా, పిల్లలమైనా, స్త్రీలైనా ఎవ్వరం కూడా మేము రాదు. ఎన్ని రోజుల తర్వాత? సుమారు 400 సంవత్సరాల కంటే
ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత. ఎంత గొప్ప రెజల్యూషన్ కదా, ఎంత గొప్ప దృఢమైన నిశ్చయత. దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు చెప్పిన ఒక మాటను పట్టుకొని వాళ్ళు తరతరాలుగా పవిత్రంగా జీవిస్తున్నారంటే దేవుడే ప్రత్యక్షంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక బిరుదు. వాళ్ళ విధేయతను బట్టి, వాళ్ళు వినినటువంటి ఆ ఒబీడియన్స్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పవిత్రతను బట్టి దేవుడు వాళ్ళని మెచ్చుకుంటూ మనకి మాదిరిగా ఉండాలని వాళ్ళ గురించి మెన్షన్ చేయించాడు బైబిల్లో. ఎంత గొప్ప మ్యాటర్, ఎంత గొప్ప విషయం ప్రియులారా. కొంతమంది బిడ్డలు ఒక మాట చెప్తే ఒక రోజు సీరియస్గా తీసుకుంటారు, 2 రోజులు 3 రోజులు సీరియస్గా తీసుకుంటారు, 4వ రోజు మర్చిపోతారు. మనం కూడా మన తల్లిదండ్రుల మాట అనేక మార్లు పెడచెవిని పెట్టిన వాళ్ళమే. ఒక రోజు వింటాం, 2 రోజులు వింటాం, 1 సంవత్సరం వింటామేమో. తర్వాత మా అమ్మ మా నాన్న ఎక్కడో ఉన్నారు కదా, నేను చేస్తున్నా, మా అమ్మ మా నాన్న ఏం చూస్తారులే అనుకుంటాం. ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, క్షమించండి తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ అన్నారు, మీ జుట్టు బాగా సన్నగా అయిపోయింది సిస్టర్, పొడవుగా ఉంది కానీ సన్నగా అయిపోయింది, కొంచెం కట్ చేసుకోండి అని చెప్పారు. ఎందుకో నాకు తెలియకుండా నా నోట ఒక మాట వచ్చింది, నేను కట్ చేసుకోవాలంటే మా అమ్మకి చెప్పాలండి, మా అమ్మ చివర్లు కట్ చేసిన ఊరుకోదు, కోపడుతుంది. మా అమ్మకి చెప్పి, ఇప్పటికీ అమ్మ చివర్లు కట్ చేసిన ఊరుకోదు, బాగా చిట్లిపోతున్నాయి అమ్మ, ప్లీజ్ అమ్మ కట్ చేసుకుంటాం అని అంటే మమ్మల్ని అలో చేసేవారు. అది కూడా 1/2 ఇంచ్, ఇంత చిన్న తక్కువగా. కొన్ని మనము మన బిడ్డలకు నేర్పించే చిన్న చిన్న విషయాలైనా కూడా వాళ్ళు దాన్ని పట్టి వేలాడాలి, వాళ్ళు ముద్రించేసుకోవాలి వాళ్ళ యొక్క మనసులో. వాళ్ళు దానికి ఓబే అయిపోయి దాని ప్రకారం బ్రతికే వాళ్ళుగా ఉండాలి. మా తమ్ముడికి పెళ్ళికి షర్ట్ సెలెక్ట్ చేయమని మా వారిని తీసుకొని వెళ్ళాడు షాపింగ్కి. వెళ్తే దైవజనులకి బ్లాక్ కలర్లో ఉన్న ఒక షర్ట్ బాగా నచ్చి, తమ్ముడు కొంచెం ఫెయిర్గా ఉంటాడని ఇది బాగుంటుంది అయ్యా, ఇది తీసుకో నువ్వు అన్నానంటే, బావా నాన్న బ్లాక్ కలర్స్ ఎక్కువ వాడితే ఇష్టపడాడు బావా, ఏమనుకోవద్దు బావా అని వాడు అది తీసుకోలేదు. ఇంకొక మంచి కలర్, లైట్ కలర్స్లో ఉన్నది తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఇష్టపడి ఈయన సెలెక్ట్ చేస్తే తీసుకోవడం జరిగింది. అలా కొన్ని మన పేరెంట్స్ మనకి నేర్పించే విషయాలు, నేను అది తప్పు అని నేను అనట్లేదు, ఇంత కట్ చేసుకోవడం లేకపోతే షర్టు బ్లాక్ కలర్ వాడటం తప్పని నేను అనట్లేదు, బ్లాక్ వాడటం తప్పని నేను అనుకోవట్లేదు. అసలు బైబిల్ ప్రకారం నేను పదే జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి చోట మనం పాపమునకు చీకటికి గుర్తని చెప్పుకుంటాం కదా, దేవుడు చీకటిని దుప్పటిగా కప్పుకొని ఉన్నాడు అనే మాట ఉంది బైబిల్లో. నేను వెతికి రిఫరెన్స్ పెడతాను, మన పాఠంలోది కాదు కాబట్టి, హఠాత్తుగా వచ్చిన ఎగ్జాంపుల్ కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, ఇప్పుడు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. చీకటిని దుప్పటి వలె కప్పుకొని ఉన్నాడు. చీకటి ఏ కలర్లో ఉంటుంది? చీకటి ఏ కలర్లో ఉంటుంది? మిమ్మల్ని అడుగుతాను. నల్లగా ఉంటుంది. నలుపును సృష్టించింది కూడా దేవుడే. నల్లని వస్త్రం వేసుకుంటే పెద్ద పాపం కాదు, కానీ నల్లని జీవితం, బ్రతుకు పాపమయంగా ఉండకూడదు. అది మనకి ఇంపార్టెంట్. ఓకే, మనం ముగించుకున్నాము. రేకాబీలు వారి పితరుడైన రేకాబు చెప్పినటువంటి విషయాన్ని ఎంతో సీరియస్గా, సిన్సియర్గా ఫాలో అవుతూ వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కారణం ఏంటంటే రేకాబు వారి యొక్క జీవితాల్లో నాటిన మంచి విత్తనం, గట్టి విత్తనం. ప్రియులారా, మన బిడ్డల జీవితాల్లో కూడా మంచి విత్తనాలు నాటే పేరెంట్స్గా, తండ్రిగా మనం ఉండాలి. మంచి జీవితం, మంచి ఎథిక్స్ నేర్పించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడైనా మన గురించి ఏదైనా స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఒకటే, మన గురించి వాళ్ళు మాట్లాడగలగాలి. మా నాన్న మాకు కారు ఇచ్చాడు, మాకు బిల్డింగ్లు కొనిచ్చాడు, మాకు మంచి చదువు ఇచ్చాడు, మాకు మంచి ఆస్తిపాస్తులు సమకూర్చాడు అని చెప్పడం కంటే, మా నాన్న మాకు మంచి విలువలు నేర్పించాడని చెప్పడం చాలా ఉన్నతమైనది. నా తల్లిదండ్రుల గురించి నేను ఎప్పుడూ చెప్పగలను, గర్వంగా చెప్పగలను. వాళ్ళు మాకేమి ఆస్తిపాస్తులు పంచలేకపోయారు, వాళ్ళు మా కోసం వాళ్ళే ఉన్నతంగా ఈ లోకానుసారంగా అభివృద్ధి చెంది బ్రతకలేకపోయారు, కానీ మాకు
ఉన్నతమైన విలువలు ఖచ్చితంగా నేర్పించాం కాబట్టే కనీసం ఇలా దైవికంగా బ్రతకగలుగుతున్నాం అని నేను నమ్ముతాను. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ఆశీస్సులు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మహాకృప, వారు మాకు నేర్పించిన మంచి విలువలు, అవే మాకు వారు ఇచ్చిన గొప్ప ఆస్తిపాస్తులు. అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. ఆస్తిని ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఎవరైనా సంపాదించవచ్చు. మంచి చదువులు చెప్పించారు, మంచి విలువలు నేర్పించారు. మనం కూడా మన బిడ్డలకు మంచి బీజము నాటే తండ్రిగా మనం ఉండాలి. 3 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకున్నాం. 3 పాయింట్లు నేర్చుకున్నాం. 1, తెలుసుకునే తండ్రిగా ఉండాలి. 2, కనిపెట్టే తండ్రిగా ఉండాలి. 3, విలువలు నేర్పించే తండ్రిగా ఉండాలి. ఈ 3 పాయింట్లు మనలో ఉన్నాయా? మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకి 3 ఇచ్చుంటారు, నో డౌట్ దాంట్లో. కానీ మనం ఎలా ఉన్నాం, మన బిడ్డలకు ఇస్తున్నామా అని గ్రహించుకుందాం. ఇదే దేవుని చిత్తం. ఇక్కడ కూడా రేకాబు చిత్తాన్ని వీళ్ళందరూ పాటించారు. మన తండ్రి చిత్తాన్ని మనం పాటిస్తున్నామా? మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. దేవుడు అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటాడు. మత్తయి సువార్త 12:50, యోహాను 4:34 కూడా నా తండ్రి చిత్తము నెరవేర్చట నాకు ఆహారము పానము అయ్యున్నవి అంటాడు. యోహాను 6:34 కూడా అదే అర్థం ఇచ్చే మాట. కీర్తన 40 అధ్యాయం 8 అయ్యా నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పించు, నీ చిత్తం నెరవేర్చేవాడిగా నేను బ్రతకాలనుకుంటున్నాను అని దావీదు అంటాడు. మనం కూడా రేకాబు చిత్తమును, రేకాబు ఇష్టమును వారి బిడ్డలు ఎలా నెరవేర్చారో మన తండ్రి అయిన దేవుని చిత్తమును మనం నెరవేర్చేవారిగా ఉండాలి. క్రీస్తు కూడా తండ్రి చిత్తమును నెరవేర్చేవాడిగా తను బ్రతికినన్ని దినాలు అదే అన్నము పానము గాలి పీల్చుకోవడం ఆయన బ్రతికాడు. అదే నాకు ఆహారం, అదే నాకు ప్రాణాధారం అన్నాడు దేవుడు. మరి మనము ఎలాంటి చిత్తము నెరవేర్చడానికి బ్రతుకుతున్నాము? మన చిత్తం మన ఇష్టం నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్నామా, దేవుని చిత్తాన్న అని ప్రశ్నించుకొని ఈనాటి పాఠంలో ఉన్న ఈ 3 పాయింట్లు జ్ఞాపకుంచుకోవడం మాత్రమే కాదు, అవలంబించాలని, మన బ్రతుకులో వాటిని సరిచేసుకుని వాటిని ఫాలో అవ్వాలని దేవుడు లేఖనాల ద్వారా మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు.